హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడాబాక ఛానల్కి. 8వ తరగతిలో రెండో పాఠం సముద్ర ప్రయాణం. ఇది రాసింది చేసింది ముద్దు రామకృష్ణయ్య. ఓకే, తప్పకుండానండి. ఓకే, టేక్ కేర్ అని కామెంట్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సరదేందంటే టేక్ కేర్ మేడం అంటున్నారు. అండ్ మెల్లగా చెప్పిన మంచిగా చెప్పండి మేడం, మస్తు చెప్తున్నారు అని చెప్తున్నారు. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి అసలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మొత్తం తొందరగా చేయమని చెప్తున్నారు. ఇంటర్ వరకు చేయమని వాళ్ళు ఒక 5-6 కామెంట్స్ ఒకటే దానికి వచ్చాయి. ఇంటర్ వరకు చేయండి మేడం, బుక్స్ లేవు అని చెప్పారు. తప్పకుండా చేస్తాను, తొందర చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సముద్ర ప్రయాణం రెండో పాఠం 8వ తరగతిలో ప్రక్రియ ఏంటిదంటే యాత్రా చరిత్ర. ఇవి రెండు కూడా గుర్తుంటాయి. ప్రక్రియ యాత్రా చరిత్ర, ఇతివృత్తము యాత్ర అనుభవం. ఎప్పుడైతే యాత్ర అనుభవాల ద్వారా రాసిందే అంటే దేశాలలో జరిగేటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ స్థితిగతులను తెలిపేదాన్నే చరిత్ర అంటారు. మీరు చరిత్రను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే యాత్ర చరిత్రనా, స్వీయ చరిత్రనా అని అంటాం కదా. ఇది సముద్ర ప్రయాణం అంటే ఏంటిది? ఇది ప్రయాణం అంటేనే యాత్ర, ప్రయాణం అంటేనే యాత్ర. మరి యాత్ర చరిత్ర అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈయన అన్ని యాత్ర అయిపోయింది, ఇక్కడ అనుభవం వచ్చింది కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అక్కడ స్థితిగతులను మొత్తం తెలిపేదాన్ని చరిత్ర. ఎక్కడైతే చూసి వచ్చామో అక్కడి చరిత్రలు రాస్తే చరిత్ర అంటారు, యాత్ర చరిత్ర. ఓకే, ఇది రాసింది ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సముద్ర ప్రయాణం ఎంత ముద్దుగా ఉంటుందో, యాత్ర చరిత్ర కూడా ఎంత ముద్దుగా ఉంటుందో. ఇప్పుడు ఎండాకాలం మే ఇయ్యాల 3వ తారీఖు ఎటన్నా పోతానరా ఎండలలో పడి? ఈ డిఎస్ వేటోళ్ళు అందరూ ఇంట్లోనే ఉండాలి, అందరూ ఇంట్లోనే ఉండాలి నాకు తెలిసి అయితే మేళ. మరి ఎట్లా టూరు, పిల్లలకు స్కూల్ లేదంటే ఇక చూసుకొని పోరు. కానీ ముద్దు ఉంటుంది యాత్ర చరిత్ర, ముద్దుగా ఉంటుంది. సముద్ర ప్రయాణం అయినా, ఓషన్ పార్క్ అయినా, ఏ పార్క్ అయినా ఓకే, ముద్దుగా ఉంటుంది. ఓకేనా? సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. సముద్ర ప్రయాణం యాత్ర చరిత్ర కూడా మస్తు ముద్దు ఉంటుంది. యాత్ర చరిత్ర అనగానే ముద్దు గుర్తుకు రావాలి. ఓకే, ముద్దు గుర్తుకు రావాలి, ముద్దు ఉంటుంది యాత్ర చరిత్ర. ఏడిపోయినా ఇక్కడ పడవలో ఇంకా 2 భారతీయులు విద్యార్థులు ఉండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారు వారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపింది. కొంతమంది తల్లిదండ్రుల పైసాలతో వచ్చిచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతో ఇంగ్లాండ్కు బయలుదేరాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయాయని లేకుండా ధోతి పైజామా. ధోతి అంటే ఇదేంటి? పంచే. మన తెలంగాణ భాషలో ధోతి అంటాం. షెర్వానీ. ఓకే, షెర్వానీ అంటే తెలుసు కదా, ముస్లిమ్స్ అదే మొఘల కాలంలో. అప్పుడు ఇది గ్రూప్ 4లో వచ్చింది. గ్రూప్ 4లో ధోతి, పైజామా, షెర్వానీ, ఇంకొకటి ఏదో ఇచ్చి మొఘలుల కాలంలో వాడేది ఏదని ఇచ్చిండు గ్రూప్ 4లో. పడవలో తిరిగేవాడిని. దేవుని పైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరాడు. ఎక్కడి నుండి? గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగించెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞత వందనంచి తిని అని అన్నాడు. ఇప్పుడైతే చూద్దాం పాఠం ఉద్దేశం ఏందో చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం వ్యాయ ప్రయాసాలతో కూడుకున్నవి. చాలా పైసలు కావాలి అప్పుడు. అప్పటికి ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ వాసి అయిన పెద్దపల్లి జిల్లా మంథని గ్రామం. మంథని అండి ఎక్కడాది గోదావరి ఖని తర్వాత ఉంటుందో, గోదావరి ఖని అంటే ముందు నుంచి ఉంటుంది. మంథని, ఎన్టీపీసీ, జగిత్యాల అటే ఉంటుందేమో. వాసిన ముద్దు రామకృష్ణయ్య అదేనా? మరి అదే మంథనియా కాదా? పెద్దపల్లి మంథని అదే. సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. ఆయన ఎక్కడైతే గ్రేట్ బ్రిటన్కి జరిగిందో ఆ చరిత్ర, ఆయన యొక్క యాత్ర యొక్క చరిత్ర ముద్దు రామకృష్ణయ్య మాటల్లో విందాం. సాధకులు అనుకున్న లక్ష్యానికి సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకొని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంతే కదా, మనకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా సాకులు చెప్పము, కారణాలు చెప్పము. కారణాలు చెప్తున్నామంటే కథం. యాత్ర చరిత్ర ప్రక్రియకు చెందింది. పాఠ్యభాగ వివరాలు. యాత్ర చరిత్ర ముద్దుగుంటుంది.
పాఠం యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్ర చరిత్ర. ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా, ఇది ఇంపార్టెంట్. యాత్ర చరిత్ర అని దేన్ని అంటామంటే అనుభవాలు, తను తిరిగింది మొత్తం చూసింది అనుభవాల ద్వారా వివరిస్తూ రాసేదే యాత్ర చరిత్ర. దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. సో ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోని. ఇట్లా ఇది అడుగుతాడబ్బా, నా ప్రథమ, ఇక ఫస్ట్ ముద్దు అని గుర్తుపెట్టుకోరు, నా ప్రథమ విదేశీ యాత్ర. ఆ ముద్దు ప్రయాణము ఉంటుంది, యాత్ర చరిత్ర ముద్దుగానే ఉంటుంది కాబట్టి ముద్దుతోటి లింక్ పెట్టుకున్నాం కాబట్టి ఈ నా ప్రథమ విదేశీ యాత్ర, నా ప్రథమ విదేశీ అదేమో ఉంది కదా, మొన్న ఏమో అట్లా భాగ్యం ఏమో ఉంది కదా, ఆ డైలాగ్ గుర్తు చేసుకోరి. ఓకే, నా ప్రథమ విదేశీ యాత్ర, ప్రథమ అని గుర్తుకున్నా. నీకే ఏమో దొరికింది భాగ్యమో ఏమో అంటారు కదా. తర్వాత రచయిత పరిచయం. 1907లో 1985లో చనిపోయారు, 1977లో పుట్టారు. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిన్గాంలో మంథని గ్రామంలో జన్మించారు. ముద్దు రామకృష్ణయ్య మంథని. వీరి తండ్రి ముద్దు రామకృష్ణ రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈ పేరు చూడు మంచిగా పెట్టిర్రు, అప్పుడు ఎవరు పెట్టిర్రో మీకు గుర్తుండాలి. నవ్వుడు ఉద్దేశం ఏంటంటే నవ్వు వచ్చి నవ్వుతలే నేను, అమ్మాయి అనగానే మీకు గట్ల గుర్తుకు రావాలి. ముద్దు అమ్మాయి అట, పేరే ముద్దు అమ్మాయి అట, ముద్దు రాజన్న ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి MED పట్టా పొందారు. ఏ విశ్వవిద్యాలయం? లీడ్స్ విశ్వవిద్యాలయం. ఎప్పుడది? స్వాతంత్రం రాకముందు 1 సంవత్సరం పట్టా పొందారు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రియా, యూరప్, అమెరికా ఖండాల్లోని పలు దేశాలు పర్యటించి ఇక్కడ విద్యా విధానాలను అధ్యయనం చేశారు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనవి. సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసమే ఈయన చేసిందేంటి? ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. ఇది ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్, ఇది అందరికీ తెలుసు. ముద్దు రామకృష్ణయ్య. ఈచ్ వన్ కృష్ణుడు ఒకటే ముద్దు పెట్టమ్మని అంటున్నాడు. ఇక్కడ ఆయన పేరేంది? ముద్దు రామకృష్ణయ్య కాబట్టి ముద్దుతోటి లింక్ పెట్టుకున్నాం కాబట్టి ఈ కృష్ణుడు ఏమంటున్నాడంటే ఒకటే ముద్దు చాలమ్మ అంటుండు. ఈచ్ వన్ టీచ్ వన్ ఏదో అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవాలి అంతే. వాళ్ళ అమ్మ ముద్దు పెడుతుంటే కృష్ణుడు రాముడు ఏమంటారు అంటే ఒకటే ముద్దు చాలు అంటారు. ఈచ్ వన్ ఒక ముద్దు చాలు అంటుంది వాళ్ళ అమ్మకు. ఓకే, వాళ్ళ అమ్మని అంటారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరికి కలవాలో తెలియదు, కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. అట్లుండాలి కాన్ఫిడెన్స్. జీవితం అంటే అన్నీ ఉంటాయి. కళ్ళ ముందు ఒకటే లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకకపోదు. అనుకున్న వాడికి దొరుకుతుంది దారి, అనుకున్న వాడికి పని దొరుకుతుంది. పని కావాలి అనుకున్న వాడికి పని దొరుకుతుంది. పని వద్దు అన్నవాడికి పని ఉన్నా కూడా దొరకదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది. అనంతకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది, ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం. ఇది థియరీలాగుంది, తొందర అవుతుంది. దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఏం లేదు, కాకపోతే ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి అంతే. ఓకే, ఇక్కడ వరకే ముద్దు రామకృష్ణ ఈచ్ వన్ టీచ్ వన్ అనే చెప్పిండు. నా ప్రథమ యాత్ర చరిత్ర అనేది అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ముద్దు యాత్ర చరిత్ర అనేది ప్రక్రియ. ఎవరు ముద్దు ఉంటుంది యాత్ర చరిత్ర. అండ్ సముద్ర ప్రయాణం కూడా మస్తు ముద్దు ఉంటుంది. మన నదీ ప్రయాణం కూడా ముద్దుగా ఉంటుంది. చెరువు ప్రయాణం కూడా ముద్దుగా ఉంటుంది. ఓకే, ముద్దు రామకృష్ణ. ముద్దు అనగానే ఈచ్ వన్ టీచ్ వన్ చరిత్ర, యాత్ర చరిత్ర అంటే ఏంటిది? తను చేసిన యాత్రలో అనుభవాలు కలిగిన రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంఘిక కానీ తను రాసిందే, తను విశ్లేషించింది అంటే చెప్పిందే ఏంటిది? అది యాత్ర చరిత్ర అంటారు. ఓకే, అంతే. ఈయనది ఆయన ఎక్కడ పైన లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎండి పట్టా పొందారు. ఓకే, నిరక్షరాస్యత కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఈచ్ వన్ టీచ్ వన్. ఓకే, మంథని గ్రామంలో వాళ్ళ అమ్మ పేరేమో ఉండే కదా, ముద్దు అమ్మాయి ముద్దు రాజన్న. ఈయనది ముద్దు పెద్దపల్లి మంథని. అంతే ఆయన గురించి. ఓకే, పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. రెండవ మొదలైంది.
రెండవ మొదలైంది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్కు పడవలు సెప్టెంబరు 8, 1944లో గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు కాన్వాయి వెళ్ళేది. ఇప్పుడు వస్తుంది కదా గులాబీ జెండల అనుకుంటా ఎట్లొస్తుంటే కాన్వాయ్లా సీఎం. ప్రపంచ యుద్ధ కాలము యుద్ధం 1900 ఎక్కడుందబ్బా ఇది ఇక్కడ నుంచేనా. ప్రపంచ యుద్ధం 1939లో తరచుగా పోవటం లేదు. నేను వెళ్ళినది ప్రాణం పోతుందో అనే భయమే కాబట్టి బందోబస్తులో చాలా నౌకల మా కాన్వాయ్లో 50-60 నౌకలు ఉండే. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి మమ్ములను సరిగ్గా ఉన్నాయా అని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడే ఉండింది. మమ్ములను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండే. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే. డెక్ అంటే పడవలో ఉన్న గదులు, అర్రెలను డెక్ అంటారు. వారు తినే డెక్ వేరే. సో పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగం వస్తుందట. కొత్తవారు సముద్రంలో పోతే సముద్రం రోగం వస్తుందట. సముద్రము ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవవారు మందులు ఇస్తారు. చాలామంది ఇప్పుడు కూడా అబ్బో ఆ కార్లలో బస్సులలో కూర్చుంటే వామిటింగ్ చేసుకుంటారు కదా. వామిటింగ్ చేసుకుంటారు. ఇక పక్కకున్నలో పెద్ద బాధనే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటే ఓ నిమ్మకాయనో ఇంత సోంఫో ఏదో ఇంత కవరో ఇంత తువాలలో పట్టుకురారు వేరుల మీద చేస్తారు. అది ఎంత పెద్దదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అంటే మనకు మంచిగా అనిపిస్తుంది. అబ్బా వేరేళ్ళకు అట్లా పోవద్దు. నిజంగానే వస్తుంది. ఏం తెలియకపోతే పెద్ద టువాల్ తీసుకోవాలి. ఆ టవాల్లో వేయాలి. అందులో కవర్లో కూర్చుకొని రావాలి. లేదంటే ఓ నిమ్మకాయ తీసుకోరి, ఓ ఇలాచి తీసుకోరి, ఓ సోంఫ్ తీసుకోరి. ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. వస్తే దాన్ని ఏం చేయలేము. అది మనకు సహజ సిద్ధంగా వస్తుంది. దాన్ని ఏం చేయలేం కాబట్టి ఆపుకోగలుగుతాం. వేరేళ్ళకు ట్రబుల్ ఇవ్వద్దు. కిటికీలకు వెళ్ళి వేస్తే వెనక మీద పడుతుంది. వాళ్ళు ఏడ కూర్చున్న పాప పొల్లే వేస్తారు. ఎవరికైనా ఉండే నాకు కూడా వామిటింగ్ ఎప్పుడు రాలేదు కానీ నెత్తిన వస్తుంది. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ ఆలే ఎప్పటి వరకు. నేను ముందే అన్నీ పెట్టుకుంటాయి ముసలక్కోలే. సముద్రం సరిగ్గా లేకుంటే ఇది కూడా సందర్భం వచ్చిందని చెప్పిన. నిజంగానే మీ పిల్లలకు వామిటింగ్ అయినా కానీ మీకు వామిటింగ్ అయినా ఫస్ట్ అదే చదువుకోవాలి. ఓ 4-5 కవర్లు పెట్టుకోవాలి, ఓ టవల్ పెట్టుకోవాలి, ఓ నిమ్మకాయలు అవి ఇవి పెట్టుకొని పోతే వేరే వాళ్ళు ఇష్టపడరు. ఎక్కడికైనా పోతున్నామంటే మంచిగా రెడీ అయ్యి వస్తారు కదా. ఇది ఎట్లా ఎంత ప్రాబ్లం. సముద్రం సరిగ్గా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తల నొస్తుంది, కక్కు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటే కొంచెం రాదన్నట్టు అట్లా. పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగులకు మందులు ఇస్తారు. రోగులు లేకుంటే డాక్టర్లు నర్సులు క్యాబిన్కి వస్తారు. మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీసు కూడా ఉంటుంది. తర్వాతి రేవు రాకముందే పోస్టులో జాబులు వెయ్యమని నోటీసులు పెడతారు. మనకు జవాబు వస్తే క్యాబిన్కి పంపుతారు. సో టెలిగ్రాఫ్ ఆఫీసు ఇప్పుడు ఫోన్లు లేవు కదా. టెలిగ్రాఫ్ ఆఫీసు వైర్లెస్ కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. ఓకే, అది రాత్రి పగలు కుల్లా ఉంటుంది. మనకు కుల్లా తెలంగాణ పదం. మనకు తెలంగాణలో మళ్ళీ అది ఏ పదము? కుల్లా. హిందీ ఉర్దూ పదమే కుల్లా. మనకు కావలసిన విషయాన్ని తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అది వస్తువులు దొరుకుతాయి. సో పడవ పైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్లతో కనెక్ట్ చేయబడి ఉంటాయి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయించి సైక్లోస్టైల్ కాపీలు లాంచ్లో పెట్టేయించేవారు. పీరియాడికల్స్ కూడా లాంచ్లో పెట్టేవారు. సో లాంచ్లోని ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేవి. ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మఖ్మల్ ఇది కూడా ఉర్దూ వాడే. మఖ్మల్ అంటే వెల్వెట్ తివాసీలు ఉండేవి.
కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉండేవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉండటం, కొందరు చదువుతూ ఉంటారు. చిన్నపిల్లలు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటాయి. తల్లిదండ్రులు వెంట లేకుండే ప్రయాణం చేసే పసిపిల్లలు కూడా ఉండేవి. అటువంటి పిల్లల బాధ్యత పడవ వారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీలు కూడా ఉన్నాయి. పుస్తకాలను మన క్యాబినెట్ చదువుకోవటానికి ఇచ్చేవారు. అవుట్ డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారు. చివరి దినము టోర్నమెంట్ పెట్టించి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్ ఉండేవి. ఈతల పోటీలు జరుగుతూ ఉండేవి. డెక్ పైన ఓపెన్ ఎయిర్లో రాత్రి ఎందరో పడుకుండేవారు. సో మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండేవి, భారతీయులు చాలా తక్కువగా ఉండేవి. పాశ్చాత్యులలో బ్రిటిష్ వారే ఎక్కువగా ఉండేవి. బ్రిటిష్ వారు ఎవరు కానీ నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారి దగ్గర అంత క్లోజ్గా కూర్చొని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగ్గా తెలిసేది కాదు, నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కానీ వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి నా ఉచ్చారణ తెలుసుకునేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవడం చాలా శ్రమ అయ్యేది. ఈ సౌతుడు తెలుస్తుంది, ఇదే ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. రేడియో ఇంగ్లీష్ భాష కూడా తెలియకపోయేది. నేను ధోవతి షెర్వానీతో ఉంటిని. ధోతి షెర్వానీ పైన ఉండి పైననేమో ఇట్లా షెర్వానీగా, కిందనేమో ధోతి. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్సులో ఉండిరి. నా దగ్గరికి చాలామంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. అయినా కొంతమంది నన్ను మందలించేవారు, అంటే మాట్లాడించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజా గారి కుమారుడికి చదువు చెప్పిన వ్యక్తి. వావ్, చూసారా వ్యక్తి, జైపూర్ మహారాజా గారి కుమారుడికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులను వారికి శిష్యులయ్యారు. అదే అదృష్టమే, రాజుల కొడుకులను చదివించిండు అన్నట్టు. ఇంకొకరు ఆంగ్లో ఇండియన్ వ్యక్తి, తెల్లగా లేకుండే. అతని పేరు ఫాలెస్ట్. ఇంగ్లాండ్కు సెలవు పైన వెళ్తూ ఉండేను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతను నాకు పాశ్చాత్యుల అలవాట్లను, కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటిష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. 1000 రూపాయల ఉంటే కానీ బ్రిటన్లో జీతం తగదు అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరకదు అనేవాడు. అప్పుడు 1000 రూపాయలు అంటే ఎన్ని? ఇప్పుడు 1000 రూపాయలు కావాలి. ఓకే, 1000 రూపాయలు ఉంటే కానీ అని అన్నాడు. 1000 రూపాయలు అంటే ఇప్పుడు లక్షల కోట్లు. డెక్ పైన ఇప్పుడు అమెరికా, లండన్ పోవాలంటే ఖచ్చితంగా 12 lakhs ఏమో చూపించాలి. ఇప్పుడు కెనడా, అమెరికాకు పోవాలంటే 30 lakhs అనే చూపించాలి బ్యాంక్ బ్యాలెన్స్. అవి చూపిస్తేనే పంపిస్తారు. డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో ఒక రాజుగారికి వంట చేసేవాడిని. నా డ్రెస్సు చూసి అనుకున్నారట తర్వాత నేను విద్యాభ్యాసానికి వెళ్తున్నానని చెప్పినాను. అందుకే చూసిరా, డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాడిని. ఎందుకంటే ధోతి కట్టుకున్నాడు, షెర్వాణి కట్టుకున్నాడు అని వంట చేసేవాడు. అందుకే ఎవరిని డిసైడ్ చేయొద్దు ఫస్ట్ పేజీని చూసి అని అంటారు కదా. ఫస్ట్ పేజీ చూసి ఎవరు డిసైడ్ చేయొద్దు పుస్తకంలో ఏమున్నదని. ఓకే, పేదవాణ్ణి వెళ్తున్నానని చెప్పిన. నేను పేదవాడిని, డబ్బులు లేకుండా వెళ్తున్నానని వారికి తెలియదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బులు లేదని తెలిస్తే నన్ను డిపోర్ట్ చేసి ఇండియాకు తిరిగి పంపిస్తారని నా భయం. దానికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. సో ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డిపోర్ట్ చేసి వాపసు పంపుతున్నారని బ్రిటిష్ పోలీస్ వారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అన్నాడు. ఓకే అన్నాడు. వారి మాటలు విని నన్ను ఇంగ్లాండ్లో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొడతారని లోపల భయం వేసి, ఈశ్వరా నీవే నాకు దిక్కు అని అన్నారు. మనం లోపల భయపడ్డా బయట కనిపించద్దు, దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. లోపల ఏడుపు వస్తుంది కానీ బయట ఏడవద్దు. ఏడ్చే జాగాలో ఏడవాలి, అన్ని జాగాలు ఏడితే వీక్ అయిపోతాం ఉన్నారు. కనుక నీవే నన్ను డిపోర్ట్ చేయించకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాలని ప్రతి నిమిషం మొక్కేవాడిని. నేను నా దగ్గర ఎక్కువ సామాను, మొక్కడం బంద్ చేయొద్దు దేవునికి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఖచ్చితంగా మొక్కాల్సిందే. ఈ స్థితిలో ఇప్పుడు ఉన్నామంటే దానికి కారణం దేవుడు. ఓకే, రేపు ఈ స్థితి లేకపోయినా దేవుడే. కంపల్సరీ ఉన్న పరిస్థితుల్లో కంటే ఇంకా మంచిగా మెరుగు కావాలని ఆలోచించాలి. ఉన్నదానికి ఎప్పుడు థ్యాంక్ చెప్పాలి, థ్యాంక్గా ఉండాలి, థ్యాంక్ఫుల్ చెప్పాలి దేవునికి. దేవుడితోటి తప్పకుండా మొక్కాలి, నన్ను ఇట్లనే ఉంచి ఎప్పుడు అని, ఏ స్థితిలో ఉన్నా. ఓకేనా, ఇంకా మంచి స్థితిలో ఉంచాలని. నేను నా దగ్గర ఎక్కువ సామాన్ లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరాను. అప్పుడు ఎక్స్చేంజ్ టు ఒక స్టేరింగ్ పౌండ్కు 16
13 రూపాయల 6 అణాలు అని ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయాన్ని లేకుండే. ధోతి పైజామా షెర్వానీతో పడవలో తిరిగేవాడిని. దేవుని పైన భారం వేశాను. అంతే కదా, అందరు అయిపోయాక ఇవన్నీ అయిపోయాక ఇది లాస్ట్కి వస్తుంది, కానీ ఇది ఫస్ట్ ఇదే ఉండాలి. నేను అందరూ ఏమనుకుంటారు, పైసలతోటి బతుకుతారు, వాళ్ళతోటి బతుకుతారు. పైసలు జస్ట్ బ్రతకడానికే పనికొస్తాయి అంతే. తర్వాత ఫస్టే దేవుని మీద ద్వారం వేయాలి. డాక్టర్లతోటి మొత్తం కాదంటే అప్పుడు దేవుని మొత్తం, అది తప్పు. ఫస్ట్ దేవుణ్ణే మొక్కాలి. కనుక నాకు ఇంగ్లాండులో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి. ఎటువైపుకు పోతాడబ్బా? పడమర వైపుకు. కాబట్టి పోతన్నం పడమ వైపుకు, గుర్తుపెట్టుకోరు ఇస్తే ఒకవేళ. కాబట్టి రోజు గడియారం వెనుకకు తిప్పుకోవాలని ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీస్ పెట్టారు. చూసిరా, అక్కడ పడమర వైపుకు పోతుంటే గడియారం తిప్పనట. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటలకు వెనుకకు తిప్పాము. చూసిరా, గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటలు వెనుకకు తిప్పాము. మొదటి హాల్ట్ మాది ఏడెన్లో ఆడెన్ పట్టణంలోని వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఆడెన్లో ఉండిరి. ఓకే, అతడు కారు తెచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. మరి ఇంట్లో మంచి శాకాహారం భోజనం పెట్టి మల్లార పడవరేవులో విడిచినాడు. ఆడన్ ఉండేవారందరూ అరబ్బీ ముస్లింలు. మన హైదరాబాదులోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉండేది. మొహల్లా అంటే ఏంటిది? ఉర్దూ పదం. వాడకట్టు. మా పడవ కొన్ని దినాలు పోర్ట్ సయీద్లో ఉండి మధ్యధర సముద్రంలో ప్రవేశించాను. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసితిమి. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవ పైన ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనులను తీసివేస్తూ ఉండెను. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి. కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి. జిబ్రాల్టర్ రేవుకు చేరుకున్నాం. ఎక్కడ? జిబ్రాల్టర్. ఓకే, జీబ్రా అంటే గుర్తుకొస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవేశించినప్పుడు సముద్రం చాలా ప్రశాంతంగా ఉండేది. ఇట్లాంటిక్ హీరోను కాను నేను, ప్రశాంతమైన హీరో అన్నట్టు. యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెనని మేము బే ఆఫ్ బిస్కే చేరితిమి. సముద్రపు చాలా ఘోరంగా వైల్డ్గా ఉండెను. వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉండను. అప్పుడే ఇంగ్లాండు దగ్గరకు వస్తున్నదని అందరూ దిగే సన్నాహాలు మొదలుపెట్టను. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకుంటామని బ్రిటిష్ వారు సంతోషపడుచుండేది. ఇంగ్లీషు ఛానల్లో మా పడవ చేరగానే సముద్రం ప్రశాంతమైంది. ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే ప్రశాంతంగా అయింది. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదుకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞత వందనం చేస్తేరి. కానీ పాల్సెట్ గారు ఇతర భారతీయ విద్యార్థులు బ్రిటన్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటికి గట్టిగా చెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటికి దేవుణ్ణి శరణొచ్చితిరి. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి సురేష్ బాబును కలిసి తిని క్లుప్తంగా నా పరిస్థితిని వివరించి తిని, నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవరికి చెప్పలేదు. రహస్యాన్ని రహస్యంగా ఉంచితేనే రహస్యం అవుతుంది. దాన్ని ఏమంటారు? మార్నింగ్ ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆత్మగతమా. రహస్యమైన దాన్ని ఏమంటారు? ఆత్మగతం. బయటికి చెప్తే ఏమవుతుంది? ప్రకాశం. వాగ్దానం తీసుకుంటారు. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉండే. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడగరు. ఇది చదువుతుంటే బోర్ వస్తుంది, కానీ బుక్కులు లేని వాళ్ళకి బాగుంటుందని చదువుతున్నా కదా. బుక్కులు ఉన్న వాళ్ళు చదవచ్చు, కానీ ఇక బుక్కులు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి? చదవరా అది కదా, ఇక బోరే వస్తుంది. పాఠం చదువుతుంటే బోర్ రాకపోతే ఏమొస్తుంది? ఏమైనా చెప్దామంటే ఇదే పెద్ద పాఠం ఉన్నది. ఇంకా నేను నా స్టోరీలు ఇంకేం చెప్పాలన్నా కదా. అడుగు. అతనిది పడవ దిగే పర్మిషన్ సారీ, ఈ గుడిగూడు కళ్ళు కూడా గుడిగూడు అవుతుంది అంతే అన్న కదా. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో, బాబు నీ డబ్బు ప్రశ్నలే
నీకు డబ్బు ప్రశ్న లేదు, నిన్ను డబ్బు విషయం అడగరు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్వు కానీ కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి 100 పౌండ్లు ఉన్నావని, నేను నీకు బంధువును కాబట్టి ఇద్దరు డబ్బి ఒకటే డ్రాఫ్ట్లో ఉన్నావని చెప్పు, భయపడకు. చూసిరా గిట్లా చెప్పుకుంటారు. ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ అక్క కూడా తన కోసం ఒక బంగారు నాణ్యం అమ్మింది. గట్లా మనము ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి. మన పిల్లలకు ఫస్ట్ వస్తలేదు, మన పిల్లలు బాగుపడతలేరు అని అనుకోవద్దు. ఎవరైనా బాగుపడే పిల్లలు, మీ అక్క తమ్ముడు కానీ, మీ అన్నల తమ్ముడు కానీ, ఆడలు కానీ, మొగలు కానీ, ఎవరి పిల్లలైనా కొంచెం మంచిగా ఉంటే కొంచెం ఇవ్వచ్చు. ఇస్తే వాడు ఒక డాక్టర్ అవుతాడు. వాడి పేరు చెప్పుకోకున్నా సరే మనకేందంటే మనం చేసిన సహాయం వల్ల ఊకే చెప్పాలి మనకు, అప్పుడు మజా వస్తుంది. మనం ఈయన సహాయం చేయబట్టే నేను డాక్టర్ అయినా ఎన్ని చెప్తాడు, 4 రోజులైతే చెప్తాడా, చెప్పకపోయినా పర్వాలేదు, అది ఆశించకుండా చేయాలి. ఇట్లా చెప్పుకుంటారు. వానికి తెలుసు వాని చెప్తేనే మజా వస్తుంది అనేది వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది. మనం 100 రూపాయలు ఇచ్చినా చెప్తాడని నువ్వు చెప్పాలని ఇచ్చినావా, చెప్పదాలని ఇచ్చిన దానికి పుణ్యం దొరకది. నేను నీ డబ్బు తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు అని అంటిని. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. అక్కడి పోలీస్ వారు మా పడవ రేవుకు చేరకముందే పడవలోకి భయపడతాడు. పైసలు లేవు, ఏం లేవు, ఆయన ధైర్యంగా పోతాడు. గట్లుండాలి ధైర్యం. ముందే ఉపసంహరణ అంటారు, రక్షక తంత్రాలలో అంటారు. ఉపసంహరణ అంటే జరగబోయేదా దాంట్లో గెలుస్తామో గెలవమో అని పార్టిసిపేట్ చేయడమే మానేస్తారు. దాన్ని ఉపసంహరణ అంటారు. అది ఎంత తప్పు అంటే ప్రపంచంలో గెలవకపోవడానికి ఫస్ట్ రీజన్ అదే. వచ్చినారు ప్యాసింజర్ల పాస్పోర్టులను, ఇతర కాగితాలను చెక్ చేయటం మొదలుపెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమి అవుతుందో అని. పాల్సెట్ గారు మహా సంతోషంతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చెమటలు పట్టినవి కానీ పైకి మాత్రము ధైర్యంగానే ఉన్నా. నేను శర్వాణి పైజామాలో ఉన్నా. నా వంతు వచ్చింది. నా పాస్పోర్ట్ చూసిన పోలీసులు అధికారు, మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు. నేను అవునని చెప్పినారు. ఆలస్యం లేకుండా ఇంకా ఏమి అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంప్ వేశారు. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తుంటామో దేవుడు కూడా కొన్ని పాజిటివ్గా చేసేస్తూనే ఉంటాడు. నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకున్నది సాధ్యం చేశాడు. చూసారా? ఓకే, లాస్ట్కు దేవుడే, లాస్ట్కు ఉండొద్దు. మనం అనుకుంటాం లాస్ట్కి ఎత్తున్నామని, ఫస్టే ఉండాలి. నేను ఎక్కడ గ్రేట్ బ్రిటన్ను పైసలు లేకుండా రావటం ఎక్కడ, ఈశ్వరుడు నన్ను రక్షించాడు. బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేనికి కృతజ్ఞత వందనాలు చేసి తిని. పాల్సెట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు పర్మిషన్ దొరికిందని, సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే, చూసిరా అవసరం అంటే గట్లా ఉండాలి. అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తం అయ్యింది. నవంబర్ నెల. మనమైతే నువ్వు ఇస్తావా, నాకు అప్పుడు దిగేటప్పుడు అయితే నువ్వు ఇస్తావా అబ్బా ఇస్తావా అనుకుంటా పడవ దిగేదాకా డుక్కు అనుకున్నా కూడా ఒక ధైర్యం, ఒకటి ఈయనకి ఏం లేదు. ఇప్పుడు దేవుడి మీద భారం వేసిండు, ఇంకోటి ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నన్ను ఎట్లయినా చేస్తాడని నమ్మకం పెట్టుకోవాలి దేవుడి మీద. నమ్మకం, ఏ నమ్మకం అయితే మనం దేవుడి మీద పెట్టుకుంటామో అదే జరుగుతుంది. దొంగతనం జరుగుతుందో, నేను ఇంటికి తాళం వేసిపోతాను, దొంగలు వస్తారు అంటే వస్తారు. దొంగలు రారు, ఏం రారు, దేవుడు సృష్టిడు అంటే కాదు. మనమైతే ఇలా పడవలు స్టార్ట్ చేసినప్పుడు ఇక నా దగ్గర లేవు పైసలు, ఇస్తావా మరి ఆడ పోయినాక నేను ఇస్తావా అనకపోదుమా చెప్పుర్రి మీరు అందరూ. అవు నువ్వు ఇస్తావా అండ్ల కాదు. ఇంకా ఆ పడవ మొత్తం నీ అడిగి దీని దగ్గర ఏం పైసలు లేవు అని తెలిసేటట్టు మనమే డప్పు కొట్టుకుందాము. ఆ పడవల వీని దగ్గర పైసలు లేవు, ఏం లేదు, పుణ్యాన్ని చదవనికి పోతాడు అని ఈడికెళ్ళి ఆడికి వీనికి చెవులలే తూకుంటాడు. అబ్బా రహస్యంగా ఒక్కరి వరకే రహస్యం, ఇద్దరి వరకు ఏరిందా ప్రపంచం మొత్తం చేరిపోతుంది. నీ దగ్గర వరకు ఏదైనా విషయం అండి, నీ దగ్గర ఉన్నంత వరకే రహస్యం. అది మన ఫ్యామిలీ మెంబర్లో ఉన్నంత వరకే రహస్యం. అది కూడా ఫస్ట్ నీ దగ్గర, తర్వాత ఫ్యామిలీ. అక్కడ పోయిందా అంటే కథ. ఇక మనమైతే నిజంగా చెప్తాను, నాకైతే ఇది చదివేటప్పుడు అదే గుర్తుంది. ఇప్పుడు మేమే అయితే అబ్బా నువ్వు ఇస్తావాడా, దిగేటప్పుడు నువ్వు ఇస్తావా అని పడవలో మొత్తం తెలిసేటట్టు చేసి, ఆ పోలీసు వాళ్ళు వచ్చి నీ దగ్గర పైసలు లేవట్టే కదా, నువ్వు ఆయన దగ్గర అడిగినావు, ఈయన దగ్గర అడిగినా చేద్దుమా చేయకపోదు, అంత నవ్వొస్తుంది నాకు, భలే నవ్వొస్తుంది ఆడ జోక్ లేకుండా. మనమైతే గట్లా చేద్దాము. ఓకే, ఆయన సహాయం చేస్తానని అడిగినా కూడా చూద్దాం తీయని అన్నాడు ముచ్చటగా, అంతే. చూద్దాం తీయన స్టైల్ కూడా కొట్టలే. మరి ఏంటిదో అవసరం ఎట్లొస్తుందో తర్వాత అని కూడా స్టైల్ కూడా కొట్టలే. నీ అవసరం రాదు, నాకు దేవుడితోనే మాట్లాడతా నేను అని కూడా చెప్పలేదు.
దేవుడు కూడా మనకి అసలు ఎవరిని సహాయం చేయమని పంపిస్తాడో తెలియదు కదా. సామాను దింపడానికి కూలివారు లేరు. నా సందుక చాలా పెద్దది, సందుక ఓకే పెద్దది. అందరూ తమ సామాన్లు వెతుక్కు ఉండేవి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాను పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షం వలన వంట ఆయన కొడుకు అయిన బీద టీచర్ను సరిపడ డబ్బు వెంట లేకుండే 22 పౌండ్లతో షెర్వాని పైజమాతో తొడుక్కొని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపై అడుగు పెట్టి తిని. చూసిరా ఎంత మంచిగా చేసిండో, చూసిరా గట్లుండాలి. ఈ వీడియో వల్ల మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక రహస్యం కానీ ఒక్కరి దగ్గరగా ఉన్నంత వరకే రహస్యం. రెండో వానికి చెప్పినవా కథం. రెండో వానికి చెప్తే అది ఎవరైనా సరే, తల్లి అయినా ఫ్రెండ్ అయినా భార్య అయినా పిల్లలైనా వాళ్ళు ఎనీ టైం ఎనీవేర్ బాలకృష్ణలాగా ఎక్కడైనా ఎక్కడో చెప్పేస్తారు అంతే. ఓకే, కొన్ని విషయాలు ఏకాంతంలోనే ఉండాలి. ఇవి ఏంటి ఏం లేదు, ప్రశ్నలకు జవాబులు చెప్తాను. ఓకే, ఇదైతే ఎన్నిసార్లు వచ్చిందో. సో అందవేసిన చెయ్యి క్రింది జాతీయాలను సొంత వాక్యంలో రాయండి. జాతీయం అందవేసిన చెయ్యి, పట్టరాని సంతోషం. ఓకే, అందులో చూద్దాం. సీసా పద్యములు రాయడంలో శ్రీనాథుని అందవేసిన చెయ్యి. ఇది అందవేసిన చెయ్యి అని పండితులు నిష్ణాతులు చాలా అంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, విజ్ఞానం ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది. సరే, ఇవైతే అందులో చూద్దాం సిరీస్లో. ఇలా మొత్తం ఈ బుక్ చూద్దాము. అండ్ ఏమున్నాయి, అత్వసంధి గురించి ఇచ్చిండు. సో ఇది అందులో ఇచ్చిండే, మళ్ళీ సిరీస్లో ఉందో లేదో చూద్దాం. ఓకే, ఇది తెలుసా, జిబ్రాల్టర్ రేవు యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్న ఒక ఓడరేవు. బే ఆఫ్ బిస్కే స్పెయిన్లోని లెనిస్ నగరానికి దగ్గరలో ఉన్నది. సముద్ర కెరటాలు పర్వత సానువులను ఢీకొట్టడం వలన సొరంగం ఏర్పడింది. ఇది పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సో స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశపు కరెన్సీ. ఓకే, బ్రిటన్ దేశపు కరెన్సీ. ఇవి అడగొచ్చు, ఇది బుక్లు ఇచ్చిన, అందుకే నేను చూపిస్తున్నా. సిరీస్లో మనకు ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాడు కాబట్టి ఈ బుక్లో ఉన్నాయి, మరి ఇవి తప్పకుండా చదవాలి. పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే వ్యక్తి ధృవీకరణ పత్రం. సో గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండ్ల సముదాయం. ఓకే, తొందరగా చూద్దాం. ఎక్కడ వచ్చింది ఇది? కరీంనగర్ జిల్లా మంథని, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. ప్రస్తుతం భారతదేశ విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. నిరక్షరాస్యత నిర్మూలన చేసింది. ఈచ్ వన్ టీచ్ వన్. దేన్ని గుర్తుపెట్టుకోమన్నా? ఓకే, రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళ అమ్మకు ముద్దు ఈచ్ వన్ అంటున్నాడని గుర్తుపెట్టుకోరు. ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించే గొప్ప విద్యావేత్త. ఈయన రాసిన యాత్రా చరిత్ర, నా ప్రథమ విదేశీ యాత్ర. ఓకే, ఈయన యాత్ర వలన తమకు కలిగిన అనుభవాలు వివరిస్తూ రాసేదే యాత్ర చరిత్ర. దేశ విదేశాల్లో నెలకొన్న